రెండు బాలకృష్ణ ఎబోవ్ ఆల్. బాలకృష్ణ పెళ్ళాం ఉంది, బిడ్డలు ఉన్నారు, మనవడు ఉన్నారు, మనవడాలు ఉన్నారు. ఇప్పటికీ మెసేజ్ తిప్పుతూ అమ్మాయి కనపడితే ముద్దన్న పెట్టాలి, లేకపోతే దాన్ని కడుపన్నా చేయాలి. ఎవరన్నా మాట్లాడారా? మా సమాజం చెప్తున్నా, మా కమ్మ సమాజం గురించి. నేను కమ్మోండి, నన్ను ఎక్కువ తిడుతుంటారు కదా మీరు కమ్మోళ్ళు, నేను కమ్మాళ్ళకే సపోర్ట్ చేయకుండా రెడ్లకో ఎవరికో సపోర్ట్ చేస్తున్నానని. నేను కులంలోంచి వచ్చిన వాడిని కాదు, జనంలోంచి వచ్చిన వాడిని. ఎవడు మంచి వాడి పక్కనే ఉంటా, ఎవరు వెధవా వాడి దూరంగా ఉంటాం. మన నాయకుడు వెధవా, అందుకు దూరంగా ఉన్నా. రామారావు గ్రేట్, ఆయన సపోర్ట్ చేశా. మన కమ్మ నాయకుడే. ఇతను కమ్మ నాయకుడు అవుతాడా? ఇతను ఉత్తముడు అవుతాడా? ఈ బాలకృష్ణ అవుతాడా? అమ్మాయిని చూస్తే కడుపు చేయాలనుకునేవాడు ఇతన్ని ఎమ్మెల్యేని చేస్తారా? మన కాపు కులం, మన కమ్మ కులం ప్రేమిస్తుందా? ఇంకోటి వచ్చాడు, నారా లోకేష్ బాబు, యువరాజు ఆంధ్రప్రదేశ్కి. వారేం చెప్తారు? ఎంతైనా దాగుతా, ఎంతైనా తిరుగుతా, ఓపెన్ చెప్పేస్తాడు. ఇంత ఫోటోయేనా, ఇంక వీడియో ఉంది, నేను తాగినట్టు, నేను పడుకున్నట్టు ఆడాళ్ళతో. చూసుకో హ్యాపీ. అడిగేవాడేరి? వాడికి దమ్ముంది, ఎందుకంటే మా వెనక ఒక కమ్మ కులం మొత్తం మా కిందే ఉంది అని ధీమా. మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం, ఇలాంటి దుర్మార్గుల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకు ఎంకరేజ్ చేయట్లా మీరు? ఇప్పుడు మన కమ్మ, నేను కమ్మవాడిని, నాకు కూతురు ఉంది, నా కూతురు పెళ్లి చేయాలి, ఇంకోటి కమ్మాడు తీసుకొచ్చారు, చేసుకుంటానా? వాడు కమ్మాడై ఉండాలి, వాడు చదువుకుని ఉండాలి, వాడు అందంగా ఉండాలి, వాడు తాగకూడదు, వాడు తిరగకూడదు, ఉద్యోగం ఉండాలి, ధనికుడే ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్న కూడా మంచోళ్ళై ఉండాలి. ఇన్ని చూస్తారనే నా కూతురు పెళ్ళికి. మన సొసైటీలో ఇన్ని కోట్ల మందికి సర్వీస్ చేయాలంటే వాడు ఎంత గొప్పడై ఉండాలి? వాడు ఓన్లీ కమ్మాడై ఉండాలా? వాడు కమ్మడవచ్చు, వాడు మంచోడై ఉండాలి. అదే నేనే దానికి ఇది ఫీల్ అవుతున్నా. ఏమన్నాడు ఇదే లోకేష్ అనేవాడు, మీరు ఎంత పెద్ద పెద్ద ఎదవలైతే, ఎన్ని పెద్ద పెద్ద కేసులు ఉంటే అప్పుడు రండి, వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇస్తా. మన అధికారం వచ్చిన తర్వాత ఎంత మదం! తండ్రి అలా చేస్తాడు, కొడుకు ఎందుకు చేయడు? తండ్రి 2 మర్డర్లు చేస్తే 3 మర్డర్లు చేస్తాడు. ఇవి కాకుండా మనవాడు, మా సినిమా వాడు పవన్ కళ్యాణ్, అతను మాట్లాడతాడు. ఇతన్ని నేర్చుకొని నారా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఎలా ఉండేది కదా, ఇతను చాలా జెన్యున్గా ఉండేవాడు ఒక వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు ఎట్ట పాడైపోయాడంటే, ఈయన వాలంటీర్ వ్యవస్థలో అందులో ఆడపడుచులు ఒక మనవరాల్లాగా, ఒక కూతురులాగా, ఒక బిడ్డలాగా, ఒక తల్లిలాగా ఇవన్నీ పంపిణీ వాళ్ళకి, ఈ అనాథలకి సేవ చేస్తుంటే మన పవన్ కళ్యాణ్ ఉంటే తెలుసా, ఈ ఆడపడుచులు, ఈ వాలంటీర్స్ రూపంలో ఉన్న వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారేమో, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. నాకెడు నిఘా కాదంట, నీగా నుంచి ఎవరు చెప్పారంట ఈయన చెప్పేశారంట, అందుకని ఇక్కడ చేస్తున్నారంట. దానికి ఆడవాళ్ళు ఏడ్చి కన్నీళ్లు పెట్టి 2 తిట్టులు తిట్టి క్షమాపణ చెప్పరా అంటే, నేను క్షమాపణ అడిగారంటే మీరు నన్ను తిట్టారంటే మీరు గ్యారంటీగా వ్యభిచారం చేసినట్టే. ఎంత సిగ్గు లేకుండా, ఎంత రూత్లెస్గా ఆడపడుచులు ఇంత హీనంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అంటే ఎంతమంది ఈ ఆడపడుచులు చాలామంది ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, అందరు ఉన్నారు. ఆంధ్రదేశంలో అన్ని కులాలు, అన్ని మతాల ఆడపడుచులు వాలంటీర్ వ్యవస్థలో జాబ్ చేస్తున్నారు. ఏ వ్యవస్థలను మీరు విచారం చేస్తామని చెప్తున్నావు? ఏ ఆడపడుచుల్ని, ఏ కులం ఆడపడుచుల్ని? ఇలా 2 కులాలు 2 మతాలు ఉంటాయి కదా. ఇది కాపు ఆడపడుచులను తిడుతున్నావా? కమ్మ ఆడపడుచులను తిడుతున్నావా? రెడ్డి ఆడపడుచులనా? ఎస్సీ ఎస్టీ ఆడపడుచులనా? ముస్లింలా? బీసీలా? ఏ ఆడపడుచులు? నో, మా కాపు వాళ్ళని, మా కాపు ఆడపడుచులని అంటలా. మరి ఏ కాపులు, ఏ కులం ఆడపడుచులు తిడుతున్నావు? చెప్పు. ఇఫ్ యూ హ్యావ్ గట్స్ నువ్వు చెప్పు. ఎవరని తిడుతున్నావు? సిగ్గులేదా? మీ నలుగురుగా ఇదే ఈ ఆంధ్రదేశానికి 4 దిక్కులు, 4 దరిద్రపు దిక్కులు మీరు. నేను ఒకటే చెప్తున్నా, మన ఈయనకు కానీ ఇతరకు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు నువ్వు పెన్షను ఇట్లా అన్నావు,
వాళ్ళు జగన్కే ఓటేస్తారు నాకేరు అన్నారు. అంటే ఒరే దరిద్రుడా, ఇందులో ఇందులో ఎవరున్నారు తెలుసా? ఈ ఈ ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళు పేదాళ్ళలో, వాళ్ళలో కమ్మాళ్ళు లేరా? వాళ్ళలో కాపులు లేరా? ఇదే వికలాంగుల్లో టీడీపీ పార్టీ వాళ్ళు లేరా? జనసేన వాళ్ళు లేరా? వాళ్ళు కూడా జగన్కి వేస్తారా? ఎక్కడికి పోయిందిరా? ముఖ్యమంత్రి అయ్యావు, 14 ఏళ్ళే ముఖ్యమంత్రి పదవి చేసావంట. అందులో అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓటేసుకుంటారు. ఓన్లే కమ్మ వాళ్ళకి పిచ్చినిస్తే జగన్కి ఓటేస్తారా? టీడీపీ ఒక పార్టీ కార్యకర్తకి జగన్ ఓటేస్తాడా? నీకేసుకుంటాడు కదా ఓటు. ఆ జ్ఞానం కూడా లేదా? ఆ బుద్ధి కూడా లేదా? ఇప్పుడు